మిమ్మల్ని పర్టికులర్గా ఇంటర్వ్యూ అడగడానికి కారణం, నేను జర్నలిజంకి వచ్చినప్పుడు విజువల్ పోలీసింగ్ చూసా. అంటే మీరొకరు, బాలన్న గారు డీఎస్పీగా, సురేంద్రబాబు గారు ఎస్పీ, కొంతమంది ఆఫీసర్లు ఆ విధంగా పనిచేశారు కాబట్టి వినడం, చూడడంతో మిమ్మల్ని బాగా నేను ఫాలో అయ్యా. మీరు అమలాపురం నుంచి రావడం మీ జర్నీ స్టార్ట్ అయింది. అమలాపురం నుంచి హైదరాబాద్ వయా గుంటూరు. డిపార్ట్మెంట్‌కి రాకముందు ఏం చేసేవారు? డిపార్ట్మెంట్‌లోకి వచ్చిన తర్వాత అప్పుడున్న మీకు ఛాలెంజెస్ ఏంటి? అదే ఛాలెంజెస్ లాస్ట్ వరకు ఉన్నాయా? లేదు దీంట్లో ఛాలెంజెస్ మారుతూ వచ్చాయా? మీకు ఇందాక చెప్పినట్లుగా యాస్పిరెంట్స్‌కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఏఆర్ శ్రీనివాస్ గారు పోలీస్ డిపార్ట్మెంట్‌లోకి బై ఛాన్సా? బై చాయిసా? అంటే పార్ట్లీ బై ఛాన్స్ మురళి. అండ్ డెఫినెట్లీ కొద్దిగా దాంట్లో చాయిస్ కూడా ఉంది. అంటే నేను డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వక ముందు నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశాను. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి మైక్రోబయాలజీ. ఒక ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది బరేలీలో. అక్కడ నేను ఎంఎస్సి మైక్రోబయాలజీ చేశాను. నా ఉద్దేశం ముందు బయోటెక్నాలజీలో రీసెర్చ్ చేయాలని, తర్వాత ఫార్మా ఫీల్డ్లో వ్యాక్సిన్స్ వాటిలలో ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టి దాన్ని వ్యాక్సిన్ ప్రొడక్షన్ వైపు వెళ్దాం అన్నది నా ఒరిజినల్ ఉద్దేశం. కానీ బట్ అనుకోకుండా ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఇటువైపు నేను మొగ్గు చూపడం మధ్యలో అది కొన్ని 2-3 ఇండస్ట్రీస్ కూడా నేను స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముందు. స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని అటు విరమించుకొని ఇటు ఎగ్జామ్ రాయడం, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం, తర్వాత ఈ డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం. ఇది ఛాన్స్. డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం ఛాన్స్, కాకపోతే సివిల్ సర్వీసెస్ అన్నది బై చాయిస్. ఓకే. డిఎస్పీగా సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అమలాపురం. అక్కడి నుంచి సార్ అమలాపురం వెళ్ళకముందు నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయ్ పిల్లలు ఎప్పుడు కూడా బ్యాంకులోకి వెళ్ళడానికి క్యాషియర్గానో అకౌంటెంట్గానో చూస్తుంటారు కదా, మరి మీరు ఇటువైపు ఎందుకు చూశారు? మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్? మా ఫాదర్ ఏఆర్ చౌదరి గారు, ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యారు. ఆయన మా మదర్ ఏమో హౌస్ వైఫ్. సో వాళ్ళిద్దరూ పిల్లలు బాగా చదవాలని, మా ఫాదర్ కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి మా మదర్ కూడా షీ పాస్ట్ ఇంటర్మీడియట్. ఆ తర్వాత తను మానేసింది. బట్ షీఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. అంతా చదవడము అవన్నీ బాగా ఆవిడకి తెలుసు అనమాట. సో అట్లా ఉండంగా తను మా మదర్కి ఎక్కువ పట్టుదల, ఖచ్చితంగా బాగా చదివించాలన్నది. ఫాదర్ బిజీగా ఉండేవారు ఆ రోజుల్లో. సాధారణంగా బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు బ్యాంకులోకి వెళ్తుంటారు కదా. అట్లా ఏం లేదు. మా ఫాదర్ ఎప్పుడు కూడా నేను బ్యాంక్లో ఉండాలని ఆయన కోరిక కాదు. ఏదో ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేకపోతే మంచి ఉద్యోగం చేయాలన్నది ఫాదర్ కోరిక. సో అదేవిధంగా ఇనీషియల్గా నేను ఆయన గమనించి నాకు బిజినెస్, ఒక క్వాలిటీ బిజినెస్, ఒక మంచి ఆనెస్ట్గా ఇంటెగ్రిటీతో ఉన్న బిజినెస్ చేయాలన్నది నా కోరిక ఎప్పటికీ. సో అప్పట్లో నేను అట్లా చేయాలని నా కోరిక చూసి ఆయన నన్ను దానికి సంబంధించి ఏవైతే డిపార్ట్మెంట్ కానీ వేరే ఏవైతే ఉంటే ఆయన నన్ను ఎక్స్పోజ్ చేయడం జరిగింది. నన్ను ఎంకరేజ్ చేశారు బాగా. చేసి ఆ ఫాదర్ కూడా కొన్ని ఇండస్ట్రీస్ అవి వాటి మీద నాకు అవగాహన ఇచ్చి నేను కూడా పర్సనల్గా చేయడము అవన్నీ చేశాను. సో ఇనీషియల్గా నేను టెలికమ్యూనికేషన్ ఏజెన్సీ స్టార్ట్ చేశాము, నేను ఇంకో ఫ్రెండ్ కలిసి. సో వీవర్ ఎక్స్క్లూజివ్ డీలర్స్ ఫర్ బీటెల్ అప్పట్లో, భారతీ టెలికామ్కి హైదరాబాద్ సిటీలో. ఫస్ట్ కార్డ్లెస్ ఫోన్ మేమే ఇంట్రడ్యూస్ చేసాము. సో తర్వాత నేను ఎక్సెల్ టెలికమ్యూనికేషన్ అని చెప్పి అది ఒకటి స్టార్ట్ చేశాము. తర్వాత ఒక టెరికాటన్ ఇండస్ట్రీ కూడా దానికి సంబంధించినవి చేశాము. తర్వాత బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ. ఇన్ని 4-5 రకాలుగా నేను ఈ సర్వీస్లో జాయిన్ అవ్వకముందు ఆల్రెడీ దాని మీద ప్రయోగాలు చేయడం జరిగింది. కొన్ని స్టార్ట్ చేసి కొన్ని సక్సెస్ఫుల్గా రన్ కూడా అయ్యాయి. సో బై ఛాన్స్ ఐ బికేమ్ పోలీస్ ఆఫీసర్. సో అది నా జర్నీ ఫ్రమ్ మీకు ఇంకో సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు 2 సిస్టర్స్. మా యంగర్ సిస్టర్ ఏమో తను జమైకాలో ఉంటుంది. మా బ్రదర్ ఇన్ లా డాక్టర్, ఆయన ఇక్కడ ఎంఎస్ చేశారు జనరల్ మెడిసిన్. ఆయన అక్కడ సక్సెస్ఫుల్ డాక్టర్. మా ఎల్డర్ సిస్టర్ ఏమో తను ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. మా బ్రదర్ ఇన్ లా ఎయిర్ ఇండియాలో ఇంజనీర్. ఎయిర్ ఇండియాలో రిటైర్డ్ యాజ్ సీనియర్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్. సో ముగ్గురు కూడా సర్వీస్లో ఉన్నారు? లేదు, అంటే నేను, మా బ్రదర్ ఇన్ లా సర్వీసు, చిన్న ఆయన డాక్టర్ అండ్ పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్, ఎస్ సార్. ఫస్ట్ పోస్టింగ్ అమలాపురం, ట్రైనింగ్ అయిన తర్వాత అప్పాలో ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఫస్ట్ అప్పాలో వెళ్ళినట్టు ఎవరండి అప్పుడు మీకు? మాకు ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ డైరెక్టర్గా ఉండేవారు. ఆయన మాకు ఎంవి కృష్ణారావు గారు. ఆ రోజుల్లో హీ వాజ్ సపోజ్ టు బి వెరీ స్టార్ పోలీస్ ఆఫీసర్.
సో ఆయన దగ్గర అకాడమీలో మేము ట్రైన్ అవ్వడం ఒక అదృష్టంగా భావిస్తాము. అప్పటి నుంచి మన కృష్ణారావు గారి దగ్గర చాలా నేర్చుకున్నాం. ఆయన చాలా నేర్పించారు. అక్కడ ఆయనే కాకుండా మాకు ఆల్ఫ్రెడ్ అని ఇంకా జాయింట్ డైరెక్టర్ ఉండేవారు. అట్లా ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ మెంబర్స్. తర్వాత ఫీల్డ్ స్టాఫ్లో మాకు త్రినాథరావు గారు అని ఒకరు ఉండేవారు, ఎప్పుడు మర్చిపోలేను. ఆయన డిసిప్లిన్ మాకు నేర్పింది. ఫీల్డ్కి సంబంధించిన ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆయన అద్భుతంగా మేమందరం కూడా ఖచ్చితంగా ఉండేటట్టు చూసి నేర్పించింది ఆయనే. సో అటువంటి ఎక్స్ట్రాడినరీ స్టాఫ్ మెంబర్స్ దగ్గర పనిచేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా క్రమశిక్షణ అన్నది కొనసాగుతూనే ఉంది మాలో. ఏఆర్ శ్రీనివాస్ గారు ఎంబీ కృష్ణారావు గారు నేర్చుకున్నారు. ఎంబీ కృష్ణారావు గారు ఒక మెమరీ ఉంటుంది. ఆయన 1-to-1 మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఫన్నీగా మాట్లాడుతూ నేర్చుకున్నారా? ఆయనలా నేర్చుకోవడం అన్నది కష్టము. ఆయన దగ్గర చాలా పన్ అన్నది చాలా, అంటే ఆయన మనని మెచ్చుకుంటున్నారో తిడుతున్నారో అర్థం కానీ వెటకారం తెలియదు, ఆ బార్డర్ లైన్లో ఉంటుంది. సో అది ఆయన బ్యూటీ. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనని గుర్తుపెట్టుకునేది కూడా అందరూ అందుకే. సో ఈ రోజు కూడా సార్ ఎక్కడ కలిసినా సరే చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు. పలుకులోనే ఆ పిలుపులోనే వెరైటీ ఉంటుంది. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్, అంటే వెల్ రెడ్, వెరీ వెల్ రెడ్ మ్యాన్. సో ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకున్నాం కూడా కొద్దిగా. సార్ అమలాపురం మీరు వెళ్ళేసరికి ఫస్ట్ వినయ్ రంజన్ రే ఎస్పీ గారు, అమలాపురం వెళ్ళేసరికి మీ మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? ఫస్ట్ ఎస్పీ దగ్గర ఏం నేర్చుకున్నారు? నా లక్కీగా నేను ఫస్ట్ అమలాపురం వెళ్ళినప్పుడు నాకు త్రిపాఠి గారు ఉండేవారు ఎస్పీ. త్రిపాఠి గారు వెళ్ళాక వినయ్ రంజన్ గారు వచ్చారు. సో నేను త్రిపాఠి గారి దగ్గర కొంతకాలం చేశాను, తర్వాత వినయ్ రంజన్ గారు వచ్చారు. ఇద్దరు కూడా మంచి ఆఫీసర్స్, కానీ నాకు ఎక్కువ ఫ్రీడమ్ వినయ్ రంజన్ గారు ఇవ్వడం జరిగింది. సో పోలీసింగ్లో వెళ్ళినప్పుడు త్రిపాఠి గారు ఉన్నారు, ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ పోస్టింగ్ కనుక నాకు ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదు పోస్టింగ్లో. సో నేను ఖచ్చితంగా అమలాపురంలో ఇంకా మనకి అంటే ఎస్పీస్తో వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్నా సరే మనము ఖచ్చితంగా ఏదైనా ఉందో లీగల్గా అది చేయడం జరిగింది. అలా నేను అమలాపురంలో ఈరోజు కూడా ఆ రోజు మేము చేసిన పోలీసింగ్ ఈరోజు కూడా మర్చిపోరు పబ్లిక్. అక్కడి నుంచి ఈరోజు కూడా 30 ఏళ్ల తర్వాత కూడా అక్కడి నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి కలిసిపోతుంటారు. చాలామంది ఫోన్లో కూడా కాంటాక్ట్లో ఉంటారు. సో ఆ రోజు చేసిన పోలీసింగ్ ఈ రోజు వరకు నేను మర్చిపోలేను, అక్కడ పబ్లిక్ కూడా గుర్తుపెట్టుకుంటారు. సో అంత ఖచ్చితంగా చేసాం. చాలా పకడ్బందీగా ఎక్కడ కూడా తప్పు చేయకుండా 100% ఆనెస్ట్ ఇంటెగ్రిటీతో చేయడం జరిగింది. సో అందుకనే ఆ రోజు ఎస్పీస్ కానీ మా రేంజ్ డిఐజీస్ కానీ లోకల్ మినిస్టర్స్ మెట్ల సత్యనారాయణ గారు, బాలయోగ్ గారు, వీళ్ళందరూ కూడా అంత వాళ్ళకి ఇన్కన్వీనియంట్ అనిపించినా పొలిటికల్గా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో అందుకే ఆ రోజు అటువంటి అద్భుతమైన పోలీసింగ్ చేయగలిగాం. సార్ అమలాపురం అనగానే ఎక్కువగా మనకి 2 సామాజిక వర్గాల మధ్య యుద్ధం కనిపిస్తుంటుంది. మీకు ఆ ఛాలెంజ్ ఎదురైందా? 2 కాదు 3. అక్కడ కాపులు, సెట్టి ప్రజలు, ఎస్సీస్, 3 కూడా మంచి బలమైన సామాజిక వర్గానికి చెందిన పొలిటీషియన్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, పబ్లిక్ కూడా అదేవిధంగా అక్కడ వ్యాపారవేత్తలు కానీ అందరూ. సో ముగ్గురు నాకెక్కడ కూడా ఇబ్బంది కాలేదు, ఎందుకంటే మన 100%గా వాళ్ళు శ్రీనివాస్ కేసు చేస్తున్నాడు అంటే 100% ఆనెస్ట్తో చేస్తాడని చెప్పి వాళ్ళకి నమ్మకం. అంటే నేను 3 ఏళ్ళు చేశాను అక్కడ. ఫస్ట్ ఇయర్ నమ్మకం కలగడానికి టైం పడుతుంది ఏదైనా. సో ఫస్ట్ ఇయర్ తర్వాత వాళ్ళకి అర్థమైంది శ్రీనివాస్ 90% తప్పు చేయడు, ఖచ్చితంగా అదే నమ్మకంతో పనిచేశాను. సో మనం డీల్ చేస్తున్నాము అని తెలిస్తే చాలా వరకు సెటిల్ అయ్యేవి ఇష్యూస్, ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు. మనం ఏదైతే న్యాయం చేస్తున్నామో నాకు అమలాపురం ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనము పక్షపాతం చూపించకుండా మనం 100% ఆనెస్ట్గా మనం ఏదైనా సరే పని చేస్తే పబ్లిక్ మన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్నది నేను అక్కడ తెలుసుకున్నాను ఫస్ట్ పోస్టింగ్లోనే. కానీ ఎక్కువ ఎస్సీ ఎస్టీ కేసులు ఉండేవి కదండి? అవును, ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటాయి. ధైర్యంగా తప్పుడు ఫాల్స్ కేసెస్ పెట్టినా సరే ధైర్యంగా చాలా క్లోజ్ చేసాం. ఎవరు ఇంతవరకు ఎక్కడ ఇబ్బంది రాలేదు నాకు అమలాపురంలో. ధైర్యంగా క్లోజ్ చేసాం, పిలిపించి మాట్లాడి తప్పు చేస్తున్నారు మీరు, తప్పుడు కేసు అని చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లా చాలా కేసెస్ క్లోజ్ చేయడం కూడా జరిగింది. కానీ మీకు ఒక ముద్ర మాత్రం వేయలేదు ఇంతవరకు, వేయలేదు. కానీ ఏఆర్ శ్రీనివాస్ గారు రాత్రి అయితే లాఠీ పట్టుకొని యానాం బ్రిడ్జ్ వైపు వెళ్ళేవారు, అక్కడ నైట్ టైం చూసి కూర్చునేవారు. ఫస్ట్ పోస్టింగ్ కదా, చాలా అసలు చాలా జోష్, చాలా ఎనర్జీ, చాలా డిటర్మినేషన్తో మనం పనిచేయడం జరిగింది. నేను ఆ టీం కూడా అద్భుతమైన టీం ఉండేది. నేను ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ అమలాపురంలో ఇనీషియల్గా నాకు బాగా గుర్తుంది, చాలా అక్కడ నెలకి ఆ రోజుల్లో నెలకి ఓన్లీ అరెక్ మామూలే లక్షిస్తారు అని చెప్పడం జరిగింది. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అది
నిజం నాకు ఆఫర్ చేయడం కూడా జరిగింది. మ్మ్. సో వెంటనే అది సున్నితంగా తిరస్కరించడం జరిగింది. తర్వాత అదేవిధంగా గట్టిగా వాన్ చేయడం జరిగింది. కానీ ఇటువంటి- యానం బ్రిడ్జ్ దగ్గర మీరు ఎందుకంటే ఎక్కువ అదే మాట్లాడారు? అదే చెప్తున్నా. సో అట్లాంటి పరిస్థితి నుంచి సో ఏ రోజైతే వాళ్ళకి తెలిసిందో శ్రీనివాస్ డబ్బు తీసుకోడు, ఈ కరప్షన్కి లొంగడు అని తెలిసిన తర్వాత మన స్టాఫ్ ఏదైతే మా స్టాఫ్ ఉందో వాళ్ళందరూ కూడా డిఎస్పీస్ అందరూ కూడా సార్ కొంచెం గట్టిగా నిజాయితీగా చేస్తున్నాడు కనుక మనం కూడా అదే రకంగా చేయాలన్నది వాళ్ళకు కూడా ఒక కోరిక ఉంటుంది. మ్మ్. సో అట్లా అప్పుడు నేను వెళ్ళినప్పుడు అక్కడ అరెక్ అన్నది బాగా ఎక్కువగా ఉండేది. సో ఆ, యానం నుంచి ఇల్లిసిట్ డిస్టిలేషన్ ఆఫ్ లిక్కర్, ఈ అరెక్ అనేది బాగా ఉండేది. సో అటు వాటి ఎక్కడైతే బట్టీలు ఉన్నాయో వాటికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి 2ంటికి వెళ్ళి అక్కడ కాపు కాయడం, వాళ్ళు వస్తే పట్టుకోవడం, అన్ని డిస్ట్రాయ్ చేయడం, అట్లా ఒక 6-7 నెలల పాటు కంటిన్యూస్గా చేసాం ఎవ్రీడే. అప్పుడు నేను ఇంకా పెళ్ళి అవ్వలేదు, బ్యాచులర్ని. బాగా అట్లా తిరిగేవాళ్ళం. అదే రకంగా యానాం వరకు వెళ్ళేవాళ్ళం. మ్మ్. సో జ్యూరిస్డిక్షన్ కూడా కొద్దిగా అతిక్రమించి అప్పట్లో వెళ్ళడం జరిగింది. మ్మ్. సో రౌడీయిజం విపరీతంగా ఉండేది అమలాపురంలో. సో రౌడీయిజం కూడా కంట్రోల్ చేసాం బాగా. నైట్లో మీరు మఫ్టీలో వెళ్ళేవారట కదా? మఫ్టీలోనే వెళ్ళేవాళ్ళం. నైట్ అయితే మఫ్టీయే, మ్మ్. ఈవినింగ్ అయితే యూనిఫామ్. ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం డిటెక్ట్ చేయాలన్నా కొద్దిగా ఉండాలంటే మఫ్టీలోనే వెళ్ళి చేసేవాళ్ళం. సో అంతా 100%. కానీ అప్పుడు శ్రీనివాస్ గారు ఎవరైనా పట్టుకుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్కి కేసులు కాదరా, కర్రలు విరగొట్టండిరా అనేవారట కదా? అన్ని సందర్భాల్లో అట్లా కాదు. రౌడీయిజం అయితే ఖచ్చితంగా టాలరేట్ చేసేవాడిని కాదు. దానికి వాటి లాఠీలతోనే పని చెప్పేవాళ్ళం. సో మంచి వాళ్ళకి మంచిగా ఉండేవాళ్ళం. ఏదైతే రౌడీయిజం చూపించి అత్యాచారాలకు ఎవరైతే పాల్పడేవారో వాళ్ళకి ఖచ్చితంగా లాఠీ. మీరు క్రైమ్ మీటింగ్ లో కూడా ఎన్ని లాఠీలు విరిగాయని అడిగేవారట మీరు? ఇలా ఇప్పుడు అవన్నీ మనం అయిపోయింది, గతం గత. సో ఆ అంటే రోజుల్లో పోలీస్ అన్న ఆ విధంగా ఉంటేనే అప్పుడు కొంచెం భయం ఉంటుంది. అప్పట్లో ఆ రోజుల్లో ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా లేదు. సో ఆ రోజు చేసినట్టు ఈ రోజు మనము అదే రకంగా చేయడం అంటే కూడా సాధ్యం కాదు. సో ఆ రోజు ఉన్న పొలిటికల్ సపోర్ట్ కానీ పబ్లిక్ సపోర్ట్ కానీ చాలా చాలా ఎక్కువగా ఉండేది. అంటే పబ్లిక్ కూడా ఒప్పుకునేవారు కదండి రౌడీయిజంని కంట్రోల్ చేస్తే పబ్లిక్ చాలా మెచ్చుకునేవారు, సంతోషించేవారు, పొలిటీషియన్స్ కూడా సంతోషించేవారు. సో క్రమంగా వాళ్ళు ఆ సపోర్టు నేను ఈ 30 ఏళ్లలో చూస్తున్నాను ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తగ్గింది. ఇంతకుముందు పొలిటికల్ సపోర్ట్ ఎంతైతే ఉండేదో అంత లేదు ఇప్పుడు. సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల బాగా అది పబ్లిక్ కూడా కొంచెం సెన్సిటివిటీ ఫీల్ అవుతున్నారు. పొలిటీషియన్స్ కూడా అదే రకంగా అంత వాళ్ళు సపోర్ట్ చేయలేని పరిస్థితికి వచ్చింది. సార్